సో ఇప్పుడు వస్తున్న యాంకర్స్ ఉన్నారు కదా, న్యూ కమర్స్, ఎంత అడ్వాన్స్గా ఉన్నారంటే దే ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు, అంటే అందరినీ నేను కమెంట్ చేయట్లేదు, స్కిన్ షో చేయడము. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? దేర్ పర్సనల్ ఒపీనియన్ అంటే నేను అంటున్నాను, మీరు ఇష్టపడట్లేదు అన్నారు ఇందాక. సో ఎప్పుడు మీరు శారీస్కి అంకితం అయి ఉంటారా ఇలా? అంటే లైక్ యువర్ డ్రెస్సింగ్ ఈస్ డిఫరెంట్ కంపేర్ టు అదర్స్. సో ఇప్పుడు వాళ్ళు చాలా అడ్వాన్స్ అయ్యారు. సో ఆ ఆపర్చునిటీస్ పరంగా మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే ఆపర్చునిటీస్ ఏమైనా తగ్గిపోయినట్టుగా అలా ఏముండదు అంటారు? సో ఇక్కడ బయట టాక్ ఏంటంటే ఇప్పుడు మన డ్రెస్సింగ్ సెన్స్ అండ్ అఫ్కోర్స్ గ్లామరస్గా ఉంటే ఇంకొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి అన్నట్టుగా ఉంది కదా. సో అలా ఏమైనా డిఫరెన్స్ చూసారా మీరు? నాతో అయితే ఎవరు వచ్చి నన్ను అడగలేదు, మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటేనే షో ఇస్తాము అని నాతో ఎవరు చెప్పలేదు ఇంతవరకు. ఎవరు అవునండి మీరు ఇలా డ్రెస్ వేసుకోవాలి అని ఎవరైనా చెప్తారా మీకు? ఎనీ ఈవెంట్కి కానీ ఎక్కడ జరగదు. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ చాయిస్. ఒక ఆడియో లాంచ్ ఉందని ఫోన్ చేస్తే చేస్తారు. సో దానికి రిలేటెడ్గా ఇప్పుడు ఒక ట్రెడిషనల్ ఆడియో లాంచ్ అయితే కొంచెం చీర కట్టుకుని వెళ్తాము, కొంచెం పెపీ ఆడియో లాంచ్ అయితే కొంచెం ఇండో వెస్ట్రన్గా వెళ్తాము వెళ్ళాలనుకునే నేనైతే. సో డిపెండ్స్ ఆన్ దేర్ చాయిస్. ఫ్రాక్ వేసుకోవాలంటే ఫ్రాక్ వేసుకుంటారు, మినీ వేసుకోవాలనుకుంటే మినీ వేసుకుంటారు. సో కంప్లీట్లీ అప్ టు యూ. కంప్లీట్లీ అప్ టు అస్. ఓకే, ఇప్పటి వరకు మీరు చేసిన ఈవెంట్లో ది బెస్ట్ ఈవెంట్ ఏంటి అండ్ ఎక్కువ ఛాలెంజ్గా ఏది తీసుకున్నారు? పెద్ద ఛాలెంజ్ అని ఎప్పుడు అనిపించింది? ఐ మూవీ ఆడియో లాంచ్ ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ బికాజ్ అందరూ తమిళ్ వాళ్ళే, తెలుగు చాలా తక్కువ మందికి తెలుసు. అక్కడ సుమా అక్కకి తమిళ్ వచ్చు, నాకు తమిళ్ రాదు, నాకు తెలుగు ఒకటే వచ్చు. అక్కడ ఎవరికి తెలుగు. ఎక్కడ జరిగిందండి అది? పార్క్ హయత్. ఓకే, ఎక్కడ జరిగింది. సో ఆ రోజు చాలా 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 భయపడింది నేను లాంగ్వేజ్ విషయంలో, చాలా బాధపడింది లాంగ్వేజ్ విషయంలో. ఆ రోజు డిసైడ్ అయ్యానే నా హ్యావ్ టు లెర్న్ తమిళ్ అండ్ మలయాళం అని ఆ రోజు అనుకున్నాను నేను. అట్లీస్ట్ మలయాళం కాకపోతే కన్నడ, తమిళ్ కన్నడ నేర్చుకోవాలి అని ఆ రోజు అనుకున్నాను. ఇట్స్ గోయింగ్ ఇన్ అ ప్రాసెస్. ఓకే. సో ఇండస్ట్రీ వాళ్ళంటే కొంతమందికి చులకన భావం ఉంటుంది కదా, కొంతమంది, నాట్ ఎవ్రీ వన్, కొంతమంది చాలా హైగా చూస్తారు. సో అలా చులకనగా చూసే వాళ్ళకి ఇప్పుడు లైక్ అలాంటి వాళ్ళని ఫేస్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే కొంచెం తక్కువ చూస్తారండి కొంతమంది చూస్తారు. సో అలా ఏమనిపిస్తుంది? నాకు వాళ్ళందరూ పురుగుల్లా కనిపిస్తారు. ఓకే, సీరియస్గా వాళ్ళు వచ్చి మీరు మీ ఇండస్ట్రీ వాళ్ళు, నువ్వు పొద్దున్న లేస్తే నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నీకు ఇంట్లో టీవీ కావాలి, దాంట్లో షోస్ కావాలి, అందులో గెలిస్తే మీ ఇంట్లో ఆడవాళ్ళకి గిఫ్ట్స్ కావాలి, అండ్ యూ గో టు ద మూవీ, దాన్ని చూడడానికి నువ్వు వెళ్తావు, దాన్ని చూసి అంతా చేసి మళ్ళీ నువ్వు ఇండస్ట్రీ గురించి తక్కువ మాట్లాడడానికి హూ ఆర్ యూ, అసలు నీకు ఏం తెలుసు అని మాట్లాడుతావు తక్కువ అనిపిస్తుంది నాకు. సో అసలు ఐ హేట్ దెమ్, ఐ రియలీ హేట్ దెమ్. అదే విధంగా చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు, గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? హ్యాపీ. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు అసలు ఇప్పటివరకు వచ్చిన కాంప్లిమెంట్స్? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే లైక్ చాలా మంది నాతో చెప్పిన మాట ఏంటంటే, సుమా గారి తర్వాత మాకు అంత హోమ్లీగా, అంత ట్రెడిషనల్గా తెలుగు ఎక్కువ మాట్లాడుతూ మా ఇంట్లో అమ్మాయి లాగా కలిసిపోయే, అండ్ మా ఇంటి పక్క అమ్మాయి, మా ఇంట్లో అమ్మాయి అలా కనిపించే అమ్మాయి లాగా ఉంటారమ్మా మీరు అని చాలామంది చెప్పారు నాకు, పెద్దవాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు, అంకుల్స్, సో తాతయ్యలు ఉంటారు వాళ్ళు. అండ్ చాలా మొన్న ఊరు వెళ్తే కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది అసలు వచ్చి చాలా ఇష్టం అక్క మీరంటే, చాలా బాగా మాట్లాడతారు, చాలా పద్ధతిగా ఉంటారు. దట్ మై ఐడెంటిటీ ఈజ్ దట్ మై ట్రెడిషన్, అంతే. సో అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీ చీర కట్టుతో అందరూ పడేశారు. సో ఎప్పుడు మీరు అంటే లైక్ ఇప్పుడున్న యాంకర్స్తో ఏదైనా కంపేర్ చేసుకుంటారా? నేను కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా అని ఎప్పుడైనా మారడానికి చూసారా? యా అనిపిస్తుంది. ఏమో నేను మోడ్రన్ వేసుకుని ఒకసారి ఒక షో చేసి చూద్దాం ఏమవుతుంది అని చెప్పి, అలా కొంచెం మోడ్రన్ వేసుకుని చేసినప్పుడే నాకు ఎఫ్బీలో కామెంట్లు వస్తాయి అనమాట. మీరు ఎందుకు ఇలా వేసుకున్నారు, మీకు బాగాలేదు, మీరు శారీలు వేసుకోండి, మీరు చుడిదార్స్ వేసుకోండి, మీకు అవే సూట్ అవుతాయి, మీరు వెస్ట్రన్ వెళ్ళకండి, మీకు సూట్ అవుతుంది, మీరు కూడా మొదలెట్టేసారా. సో ఇట్లా ఉంటాయి కామెంట్స్. ఓకే ఫైన్. సో జనాలకు నచ్చినప్పుడు మనం ఎందుకు, అంటే మీకు నచ్చింది పక్కన పెడుతున్నారా వాళ్ళ కోసం? ఏమో పక్కన పెట్టి చూశాను ఒకసారి, 1-2 సార్లు నేను పక్కన పెట్టి చూశాను వాళ్ళ కోసం. ఏమో నిజంగానే ఆడియన్స్కి నీడ్ ఇట్ ఏమో అనుకుని నేను ట్రై చేశాను కొంచెం. అంటే మరీ మొత్తంగా కాదు, ఏదో నాకు తోచినంతట్లో, నేను కంఫర్టబుల్గా ఫీల్ అయినంతట్లో నేను కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ, కొంచెం నీస్ కింద వరకు ఫ్రాక్స్ వేసుకొని అలా చేసి నేను ఎఫ్బీలో పోస్ట్ పెట్టిన ప్రతిసారి దట్ ఐ హ్యావ్ గాట్ సమ్ నెగటివ్ కామెంట్స్. సో యూ డోంట్ వాంట్ టు ట్రై ఎనీ మోర్?
అంతే కదా. సో సెలబ్రిటీ కాకముందుకు ఉన్న శ్యామలాకి ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాక వాట్ ఈస్ ద డిఫరెన్స్? చాలా డిఫరెన్స్ ఉందండి. ఏం డిఫరెన్స్ వచ్చింది? నాట్ పర్సనల్లీ, పీపుల్ ప్రొజెక్షన్లో చాలా తేడా వచ్చింది. సో నాలో ఏం తేడా లేదు కానీ. అంతే అంటారా లైఫ్ స్టైల్లో? యా, నాలో లైఫ్ స్టైల్ డెఫినెట్గా మారింది. అంటే అప్పుడు నేను చిన్నింట్లో ఉండేదాన్ని, ఇప్పుడు డూప్లెక్స్ హౌస్లో ఉంటున్నాను. సో డెఫినెట్గా అప్పుడు నేను చిన్న సైకిల్ మీద తిరిగేదాన్ని, ఇవాళ కార్లో తిరుగుతున్నాను. సో డెఫినెట్గా ముందు చిన్న కార్లు తిరిగేవారు, ఇప్పుడు చాలా పెద్ద కార్లు కూడా తిరుగుతున్నారు. సో చాలా చేంజెస్ కదా. మరి అనిపించిందా ఎప్పుడైనా? ఎందుకంటే నార్మల్గా ఉన్నప్పుడు కామన్ మ్యాన్ నో వన్ విల్ కేర్, కానీ ఆ తర్వాత ఒక స్టేజ్కి వచ్చాక ఎనీవేస్ ఆ మెయింటెనెన్స్ తప్పదు. సో అది డిఫికల్టా? యా, అండ్ యూ నీడ్ ద మెయింటెనెన్స్ అండి, యూ నీడ్ ఇట్. సో ఈజ్ ఇట్ టఫ్ టు మెయింటైన్? బికాస్ నాట్ ఎవ్రీ టైమ్ వి ఫీల్ లైక్ డూయింగ్ థింగ్స్. సో కరెక్టే. ఏమనిపిస్తుంది? ఓకే చల్తా, సపోర్ట్ తను ఉన్నాడు కాబట్టి ఇట్స్ ఓకే, వెళ్ళిపోతుంది బండి. సో చివరిగా ఇందులో ఒక ప్రశ్న, ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్కి ఏం చెప్పాలనుకుంటారు మీరు? డోంట్ ఫాలో ఎనీబడి, బీ యువర్ సెల్ఫ్, అంతే, సింపుల్గా అంతే. సో ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వమని పెద్దగా ఏమైనా చెప్తారేమో అనుకుంటే అంతే. డోంట్ ఫాలో ఎనీవన్, ఎవరు చెప్పింది వినకండి. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. మీ మనసుకి ఏది నచ్చితే, మీకు ఏది రైట్ అనిపిస్తే, మీరు ఏ జోనర్లో కంఫర్టబుల్ అయితే ఆ జోనర్లో కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి, సక్సెస్ విల్ కమ్ టు యూ. చూసారు కదా. సో నెక్స్ట్ మనం ఎఫ్బి సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాం. ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి? సో మీరు ఎఫ్బి అన్నప్పుడు నా మైండ్లో ఎప్పుడు సోషల్ మీడియాకి వస్తానా అని ఇలా ఉందన్నమాట. సో సోషల్ మీడియా ఈజ్ అ బెస్ట్ వే టు కనెక్ట్ విత్ ద పీపుల్. ఓకే, పాజిటివ్గా చెప్పాలంటే. నెగిటివ్గా చెప్పాలి అంటే దట్ ఈస్ ద వర్స్ట్ వే ఆల్సో. సో మిమ్మల్ని ఏదైనా చాలా హర్ట్ చేసిన సంఘటన ఏదైనా ఉందా? యా, చాలా హర్ట్ చేసిందంటే ఎస్, ఇంట్లో వాళ్ళతో మనం బయటకు వెళ్ళినా కూడా, ఇంట్లో వాళ్ళతో మనం పబ్లిక్ వెళ్ళినా కూడా, ఇట్ డజంట్ మీన్ దట్ నేను ట్రెడిషనల్గా ఉంటాను ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్ నేను మా హస్బెండ్తో నేను పబ్స్కి వెళ్తాను, ఐ విల్ గో అరౌండ్, నేను కెసినోస్కి వెళ్తాను, ఐ విల్ ప్లే, ఫారిన్ కంట్రీస్ తిరుగుతాను. సో ఐ విల్ బీ మై సెల్ఫ్, తనకు నచ్చినట్టు ఉంటాను నేను అప్పుడు. సో అది మీరు తీసుకుని దాన్ని ప్రైవేట్ పిక్ ఒకటి తీసుకొచ్చి నెట్లో పెట్టేసి ఏంటి తన ఆఫర్స్ రావట్లేదని చెప్పి ఈ పద్ధతి మార్చేసిన ఇంకా శ్యామల, సో ఇట్లాంటి హెడ్డింగ్స్ పెట్టేసి అండ్ ఏదో బ్లూ ఫిలిం బాడీకి నా ఫేస్ అతికించి, సో దాని నుంచి న్యూడ్ కామెంట్స్ రాసి, సో అది నాకు చాలా చాలా బాధ అనిపించింది. అది నాకు నా హస్బెండ్ షేర్ చేసేసరికి దట్ ఐ కుడెంట్ టేక్ ఇట్ యాక్చువల్గా. సో చూసావా నీ గురించి కొత్త గాసిప్ ఏదో వచ్చింది అని చెప్పి తను నాకు పంపించారు. పంపిస్తే వాట్ ఈస్ దిస్ అంటే యా ఏదో గాసిప్ వచ్చింది చూడు నవ్వుకో కాసేపు అని చెప్పారు. ఆయన చాలా చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు. బట్ తన కోపం రాదండి లైక్ ఇలాంటి చూసినప్పుడు ఇరిటేట్ అవ్వరా ఏంటి? వాట్ ఈస్ గోయింగ్ నోస్ మీ కదండి. సో అంటే మీ గురించి కాకపోయినా అట్లీస్ట్ హి గెట్స్ ఫ్రస్ట్రేషన్. తనకు తెలుసు కదా, మేబీ బయట పర్సన్ అయితే డెఫినెట్గా రియాక్ట్ అయ్యి ఉండేవాడేమో. బట్ బిలాంగింగ్ టు ద ఇండస్ట్రీ పర్సన్, తను కూడా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఉన్నాడు, తనకు తెలుసు వాట్స్ హ్యాపెనింగ్ అనేది. కాబట్టి సో తను లక్కీలీ హీస్ రియల్లీ చాలా ప్రొటెక్టివ్ నాకు. సో చాలా సపోర్ట్ చేశాడు. మేము కూడా చూసాం. అంటే లైక్ విజయవాడలో కూడా ఒక లైక్ ఏదో షో చేశారు మీరు. ఆ షోకి ఒక నేమ్ ఎలాంటిది ఇచ్చారంటే హాట్ వీడియో, శ్యామల హాట్ వీడియో అని. చూసారా లేదు తెలియదు. తర్వాత అనుకున్నాం అనట మళ్ళీ ఎందుకు మీరు చేయించలేదా అని. అసలు ఎందుకండి అంటే మీరు చెప్పలేదు. అయితే చేంజ్ చేయించండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన బ్లూ ఫిలింది నేను మాట్లాడి పలానా వెబ్సైట్ వాళ్ళతో మాట్లాడి నేను తీపిచ్చేసాను. సో అది ఓకే. అలా మనం ప్రతి ఒక్కళ్ళకి మనం మన మేనేజర్స్కి చెప్పి తీర్చండి అంటే డింట్ వర్క్అవుట్ అవ్వదు. ఇట్ కన్స్యూమ్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ నథింగ్ లాట్ ఆఫ్ టైమ్ వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్ యాక్చువల్లీ. ఆ సైట్ నుంచి తీసినా మళ్ళీ వేరే సైట్లో వస్తుంది అది. సో మేము కూడా చూసాం. మీరు ఐ మీన్ మీ స్టైల్ అన్నారు కదా ఇందాక, డ్రెస్సింగ్ స్టైల్ మార్చారు, ఇంకేదో చేశారు.